కిషోర్ గారు మీరు చెప్పండి. ఏదైతే కొత్త మద్యం పాలసీతో 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా ప్రతి దశలోనూ ప్రజల సొమ్ముని ప్రతి దశలోనూ దోచుకుంటూ అవినీతికి పాల్పడిందనే సమాచారం మనకు ఈడీ దర్యాప్తులో క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఇక్కడ మద్యం రవాణాలో కానివ్వండి, మద్యం స్కామ్లో కానివ్వండి, లేకపోతే కల్తీ మద్యమే కానివ్వండి, ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రజల డబ్బు తప్పుదావు పట్టడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెలగాటమాడినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. అంటే ప్రజల ఆరోగ్య పరిస్థితిపై మరి ఇప్పుడు నాయకులు ఎటువంటి సమాధానం చెప్తారని మీరు అనుకుంటున్నారు? ఆ ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారాలండి. ముందుగా జగన్ గారు హామీల్లో ముఖ్యమైన హామీ దశల వారీగా మద్యపాన నిషేధం. ఈ నినాదంతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు నవ్యాంధ్రప్రదేశ్ ని మద్యపాన ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశారు. కేవలం డబ్బుల సంపాదన ధనార్జనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ఈ మద్యపానాన్ని అమలు చేశాడు అనిపిస్తుంది. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ డెవలప్ అయినటువంటి కసిరెడ్డి దీన్ని ఆసరాగా చేసుకొని, అంటే జగన్ సొంత జిల్లా అయిన కడపకు చెందిన కసిరెడ్డి గారు 2019 ఎలక్షన్లకు ముందు చేరి పార్టీలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్ఐరై నుంచి డబ్బులు సేకరించడం, పార్టీ కార్యక్రమాలని ముందుకు నడిపించడం, సలహాదారుగా వ్యవహరించడం, ఇది ఆయన పనులు. ఆయన సలహాదారుడి కంటే మద్యపాన నిషేధంలో ముఖ్య సూత్రధారి అనొచ్చు. వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించేదానికి మద్యం కొనుగోలు సంస్థ అయిన ఏపీఎస్బిఎల్ ఆర్డర్ సాఫ్ట్వేర్ ను తన ఐటీ నైపుణ్యంతో పూర్తిగా మార్చేశాడు. మాన్యువల్ గా మార్చేశారు. ఆటోమేటిక్ సిస్టమ్ దాన్ని మాన్యువల్ గా మార్చేసి అప్పట్లో ఉన్న బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని ఆపేసి కేవలం తన బ్రాండే అమలయ్యేటట్టుగా అమ్ముడయ్యేటట్టుగా చేసుకున్నారు. కేవలం ఈ డబ్బుల్ని రవాణా చేసేదానికి హవాలాను ఉపయోగించారంటే అవినీతి ఎంత స్థాయిలో జరిగిందనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఇది కేవలం ఆర్థిక వ్యవస్థని నాశనం చేసే పరిస్థితే కాదు, రాష్ట్ర ప్రజల జీవితాలతో కూడా ఆడుకున్న పరిస్థితి. వేలాది మంది మన కూలీలకు సంబంధించిన వాళ్ళైతే ఎవరైతే శ్రమ పడిన తర్వాత రాత్రి కొద్దిగా మందు తాగి పడుకోవడం అలవాటు. గతంలో వీటి తాలూకు ఎఫెక్ట్లు ఎట్లా ఉన్నాయి అంటే, ఎవరైనా మద్యం తాలూకు ఆరోగ్యం చెడిపోతే కొన్ని రోజులు మంచాన పడి లివర్ బాధపడడం, సిరోసిస్ అటాక్ అవ్వడం అట్లాంటిది ఉండింది. ఇది డైరెక్ట్ గా గుండెకు కొట్టడం, తలకు కొట్టడం. అంటే ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర ఆడపడుచులు నల్లపూసలతో ఆడుకుంటున్నారు. ఇది మరీ ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా కూడా చెప్తాను. మద్యం డిపోల నుంచి దుకాణాలకు రవాణా చేసే కాంట్రాక్ట్ లో కూడా భారీ అవినీతి జరిగింది. మన కోర్టు కూడా తీర్మానించింది, ఇతనికి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇతను ఖచ్చితంగా కూడా సలహాదారుడు కాదు, ఈ మద్యపాన అక్రమ అమ్మకం మరియు రవాణా డబ్బు హవాలా ఏదైతే ఉందో దానిలో ముఖ్య సూత్రధారి అని కూడా నిర్దేశకాలు తెలుపుతున్నాయి. ఇది కక్ష సాధింపు చర్య అయితే కాదు, భారీ అవినీతి జరిగింది. ఈ అవినీతిని మనం దోషులకు శిక్షించాలి అనే దానికంటే మూల కారకులు ఎవరో మనం కనుక్కోవాలి. ఇటువంటి అవినీతికి మరెవరు పాల్పడకుండా భవిష్యత్తులో మనం చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. ఈ సంపాదించిన డబ్బులే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కెమికల్ ఫ్యాక్టరీ, సినీ పరిశ్రమలుగా పెట్టుబడి పెట్టి ఈడీ దాడులో హైదరాబాద్ దానక్రమగూడెంలోని ఆయన నివాసాలతో పాటు 10 చోట్ల కీలక పత్రాలు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను సైతం లెక్క లేకుండా భారీ అవినీతికి, భారీ కుంభకోణానికి దారి తీసింది. ఇది కేవలం అవినీతి అని చెప్పుకోవడానికి లేదు, ప్రజల జీవితం చెలంగాటం ఆడిన ఒక భారీ స్కామ్. మనీ హవాలాలు అయితేమి, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే మిగిలి ఉన్న 11 ఎమ్మెల్యేలు మిగిలిన నాయకులు చూస్తే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఏ వర్గానికి సంబంధించిన అంటే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏ విధమైన రుణాలు, స్వయం ఉపాధి మీద ఆధారపడేదానికి కొన్ని నిధులు సమకూర్చుకుంటారు. ఇట్లన్నిటి కూడా మళ్ళించి ప్రభుత్వ డబ్బులన్నిటి కూడా సంక్షేమ పథకాల కింద పనిచేసి అభివృద్ధి సాధించకుండా ప్రజల్ని మద్యం రూపంలో వేల కోట్ల రూపాయలు కాజేసి వాళ్ళ సొంత పెట్టుబడులు, సొంత వ్యాపారాలు చేసుకున్నారు. ఇటువంటి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి స్కాములు మళ్ళా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉంటే వీళ్ళు స్కానర్లు కానీ, యూపీఐ ఐడీలు కానీ వాడే పరిస్థితి లేదు. అంటే మొత్తం భారతదేశం అంతా కూడా డిజిటలైజ్ అవుతుంటే అక్రమంగా, అంటే డబ్బులు ఇస్తేనే మందు ఇచ్చేటట్టు అలవాటు చేసి ఎంత అవినీతి అంటే వీటిలో చాలా కోణాలు ఉన్నాయన్నమాట. వచ్చిన డబ్బుని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రభుత్వ రాబడికి చేయాల్సిన ఆదాయం అంటే మద్యపాన నిషేధం కానీ, మరే ఇతర వ్యాపారం కానీ
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఖజానాలోకి రాకుండా ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి, ఎలా వెళ్తున్నాయి, ఇంత నిస్సిగ్గుగా ఇంత భారీ వ్యాపారాన్ని ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఆడిన ఈ డ్రామాని ఖచ్చితంగా ఎప్పటికైనా ఛేదించాలి. ఇప్పటికే మన 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 ప్రభుత్వం ఏదైతే ఉందో అంచెలంచెలుగా వెంటనే ఎవరినో ఒకరిని పట్టుకుని వాళ్ళు లోపలేసేది కాకుండా ఈ భారీ అవినీతికి కారణాలైన ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీయాలి. ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పే వైసీపీ నాయకులు ఇంకనైనా సిగ్గుపడాలి. ఇంత డబ్బు స్కామ్ జరిగింది, భారీ హవాలాలు నగదు రూపంలో జరిగాయి అన్న తర్వాత కూడా మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించే జగన్ ఆ రోజు ముఖ్యమంత్రిగా జవాబు ఉన్నాడు కాబట్టి జవాబు చెప్పి తీరాల్సిందే అని చెప్పి కూటమి ప్రభుత్వం తర్వాత నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా కూడా ఇటువంటి వాళ్ళకి అందరూ కూడా శిక్ష పడాలి. మరెవరైనా ఇతర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఇంత భారీ అవినీతికి పాల్పడితే కఠినంగా శిక్షణ అమలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నానండి.